హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు మనం టొమాటో నిల్వ పచ్చడిని ఎండలో ఎండబెట్టే పని లేకుండా, అలాగే ఉడికించే అవసరం లేకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఈ కొలతలతో చేశారంటే మీరు ఎప్పుడు చేసినా కానీ టొమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను పచ్చడి కోసం 1 కేజీ టొమాటోలను తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా పండినవి అలాగే గట్టిగా ఉన్న కాయలు 1 కేజీ తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగేసి తడేమి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఈ పచ్చడికి చింతపండులో గింజలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకొని 100 గ్రాములు తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు 100 గ్రాములు తీసుకున్నాను. అలాగే 1 కప్పు కారం, గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకోండి. 1 కప్పు కళ్ళుప్పు, గ్రామ్స్లో వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకోండి. అలాగే ఇక్కడ నేను మెంతుల్ని లో ఫ్లేమ్లోనే ఎర్రగా వేయించుకుని 100 గ్రాములు తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో తీసుకొని స్మూత్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని, అలాగే దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కనుక ఈ పచ్చళ్ళలోకి ఆవాల పొడి వేసుకోవాలనుకుంటే మెంతులతో పాటే 1 స్పూన్ ఆవాలను వేయించి పొడి చేసుకోవాలండి. దీని స్మెల్ అనేది పోకుండా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టొమాటో ముక్కల్ని తీసుకొని జ్యూస్ బయటకు వచ్చేలాగా స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలి. అలాగే మీరు హ్యాండ్ తోటైనా స్మాష్ చేసుకోవచ్చు. చూడండి, టొమాటో జ్యూస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ జ్యూస్లోంచి టొమాటో ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు చింతపండును ఒక బౌల్లో తీసుకొని టొమాటో జ్యూస్, సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి చింతపండును 15 నిమిషాల వరకు నాననివ్వాలి. 15 నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి టొమాటో ముక్కలు, చింతపండు జ్యూస్ వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మెంతులు, వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కారం తీసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ టమాటో పచ్చడి ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా గ్లాస్ కంటైనర్లో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి టమాటో పచ్చడి కొంచెం తీసుకొని పోపు వేసుకోవాలి. పోపు అనేది పచ్చడి మొత్తంలో కాకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకొని పోపు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు కూడా మంచి టేస్టీ పర్ఫెక్ట్ కొలతలతో చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని కింద కమెంట్లో షేర్ చేయటం మర్చిపోవద్దు.